దేవుని మాటల్లో మనం నమ్మకం ఉంచేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే నా మనవి ఆలకించుము అని చెప్పి మనం గట్టిగా పోరాడాలి దేవునితో. కీర్తనలు 6:9, కీర్తనలు 6:9, 6వ కీర్తన 9. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. ఎప్పుడైతే మనం నమ్మాలి, నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు, నా మనవిని అంగీకరించి ఉన్నాడు అని చెప్పి మనం నమ్మేవారిగా మనం ఉండాలి. ఏబు గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. ఆహా నా విన్నపము నాకు నెరవేర్చును పడును గాక, ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక, నేను కోరు దానిని దేవుడు నెరవేర్చును గాక. మనం కోరినది దేవుడు నెరవేర్చును గాక అని మనం నమ్మాలి, దృఢంగా నమ్మాలి. మన విన్నపాలు దేవుని దగ్గర అలా చెల్లించాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మన మనవిని ఆలకిస్తాడు. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. రాజు ఆగ్రహం నుండి పోయెను. అయితే రాజు ఆగ్రహం నుండి ద్రాక్షారసం విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయనుద్దేశించనని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. నగరు వనంలో నుండి ద్రాక్షారసం విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయం మీద హామాను బడి ఉండుట చూచి, వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే గంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర నుండు చండ్రులలో ఏం చేసిండ్రమ్మా, ఇక్కడ నా ఇంటిలోకే చేరి నా భార్యను బలవంతం చేస్తున్నాడు రాణిని అని చెప్పి వెంటనే ముసుగు వేసింది. ఈ రోజుల్లో చాలామంది మేము ఏం చేస్తున్నాము అని అంటే, ఎవరింటికంటే వాళ్ళ ఇంటికి పోతున్నాం. అంటే మనము కాదు, పాపం చేయాలనేటటువంటి తలంపులు తలచిన వారు. భార్య ఉన్న వారిని మగవాళ్ళు, భర్త ఉన్నవాళ్ళు, ఇలా మగవాళ్ళేమి ఆడవాళ్ళేమి పాపం చేయడానికి వాళ్ళు వేగంగా పరిగెడుతూ ఉంటూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏమిటంటే, పాపానికి మీ హృదయానికి చోటు ఇవ్వద్దని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు మనవిని దేవుడు ఏం చేస్తాడు, వింటాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. 10వ వచనాన్ని చదువుకున్నాం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య వారు అతనినే ఉరితీసింది. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారేను. ఈ లోకంలో ఉన్నటువంటి రాజు ఆజ్ఞ చల్లారాలంటే హామాను ఉరితీశారు. హామానుకున్నటువంటి గుణగణాలు ఏంటివి అంటే, ఎస్తేరు రాణిని, అలాగున్నే మొర్దెకై గారిని, వారి జనాంగాన్ని అంతటిని నాశనం చేయాలనేటటువంటి ఉరితాలు తయారు చేసి పెట్టి ఉన్నాడు హామాను. కానీ ఎవరు దోగిన గుంతలో వాళ్ళే పడ్డట్టుగా హామాను తాను ఉరి తయారు చేసి వేరొకరికి పెట్టినటువంటి ఉరి తనకే ఉరితాడయ్యి బంధింపబడింది, చంపివేయబడింది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మన ఆలోచన ఉద్దేశంలో దేవునికి అనుకూలముగా ఉండాలనేటటువంటిదే దేవుని చిత్తం. 4వ అధ్యాయం 8వ వచనం. ఎస్తేరు గ్రంథం 4:8. ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవాలనని చెప్పమనియు దానిని అతనికి ఇచ్చెను. ఆతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని ఆతాకునుకు సెలవిచ్చినది ఏమనగా,
రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతి వారిలో సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ ఉంటున్నది. ఇక్కడ మనం 4వ అధ్యాయంలో ముఖ్యమైన విషయాన్ని మనం చూసినప్పుడు మొర్దెకై యూదులు పలాపించినటువంటి విషయాన్ని 14 వచనాల వరకు చూస్తాము. ఎస్తేరు ఒక ఉపవాసం ఏర్పాటు చేశాను. ఆమె దృఢమైనటువంటి తీర్మానం చేశాను. తన ప్రజల కొరకు ఎస్తేరు గారు ఏం చేశారు? ఈ వర్తమానాన్ని మొర్దెకై గారు పంపిన వెంటనే నా ప్రజలు, నా జనులు బాగుండాలని చెప్పి ఆమె ఒక తీర్మానం చేసింది. ఉపవాసం ఉండి దేవునికి విన్నపాన్ని మనం చెల్లించాలి. రాజు దగ్గరికి పోవాలి అని అంటే ఎవరు పోయే అవకాశం లేదు. అయితే రాజు దగ్గరికి పోవాలంటే నేను రానినైనప్పటికీ కూడా రాజదండం ఒకవేళ అటువైపు చూపించకపోతే మరణశిక్ష తప్పదు అనేటటువంటిది గుర్తెరిగి రాజు దగ్గరికి ఈ మాటల్ని నేను తీసుకొని వెళ్ళాలి అంటే, హామాను పతనం కావాలి అని అంటే, అన్యాయం నశించాలి అని అంటే మొట్టమొదట ఆమె ఎవరిని ఆశ్రయించింది? దేవుణ్ణి ఆశ్రయించింది. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది, దేవునికి మొరపెట్టింది ఉపవాసం ఉండి. కాబట్టి దేవుడు ఆమె పట్ల కనికరము చూపించి ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము మన ఆలోచనలో మనం ముందుకు వెళ్లకుండా దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. 1 రాజుల గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. అతనితో ఇలాగు సెలవిచ్చెను, నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించుతిని. నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, అంగీకరించాను అనేటటువంటి జవాబు వస్తూ ఉంది. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి పని చేసేటటువంటి వారు పరిశుద్ధమైనటువంటి మందిరాన్ని కట్టించి ఉన్నారు. పరిశుద్ధమైనటువంటి ప్రార్థన దేవునితో చేయాలనేటటువంటి తలంపు కలిగినప్పుడు దేవుడు తప్పకుండా దాన్ని ఏం చేస్తాడు? ఆయన అంగీకరిస్తాడు. 8వ అధ్యాయము 1 రాజులు 8వ అధ్యాయము 28వ వచనం. ఇశ్రాయేలీలు సమాజమంతటా చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం మీద నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లా నేను అమ్మా 8వ అధ్యాయమేనా 28. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను మొరను ఆలకించుము అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మొర ఎవరు వినాలి? ఎవరికి పెట్టాలి మనం మొర? దేవుడు వింటాడా? విన్నాడమ్మా, వింటాడు కదా. విన్నప్పుడు మన ప్రార్థనలో ఏం మార్పు జరగాలి? ఏమైనా నాయనా నీవు మాత్రమే మాకు సహాయం చేయగలుగుతావని నమ్మాలి. మన ప్రార్థనలు ఎట్లుండాలి? స్థిరత్వం ఉండాలి. ఇంకా వేరే ఆప్షన్ నాకు లేదు, వేరే అవకాశం నాకు లేదు. నీవే నాకు పరిపూర్ణుడమైన దేవుడు. నీవు తప్ప వేరొక దేవుడు నాకు లేడు. నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు అని చెప్పి గట్టిగా మనం ఎప్పుడైతే పట్టుకుంటామో దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా సహాయం చేస్తాడా లేదా మరి అమ్మా? ఇప్పుడు ఒకసారి దేవుడా అని దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ ఒకసారి తాయితీ కట్టడానికి దగ్గరికి పోయినామనుకో, మన విశ్వాసం ఎట్లా బాగుంటుందే బాగాలేకుంటుంది. మళ్ళీ జరిసేపు అయినాక మందరించట ఆయన తోటి పోయినామనుకో 3 నిమ్మకాయలు ఇస్తాడు. పోయి ఆ రోడ్డు మీద వేసి దాటమ్మా అంటాడు. ఒక నిమ్మకాయ ఇస్తాడు, నీళ్ళలో విండుకొని తాగమ్మా అంటాడు. నిమ్మకాయ సృష్టించింది ఎవరు? దేవుడే. మనిషిని సృష్టించింది ఎవరు? దేవుణ్ణి వదిలిపెట్టి మనుషులు ఎంబడపడడం వల్ల ఏమైనా లాభం ఉందా? ఆ నిమ్మకాయలు ఎంబడపడడం వల్ల లాభం ఉందా? అందుకనే నీవు తప్ప వేరొక దేవుడు నాకు లేడు నాయనా, నా మొర, నా విన్నపము, నా ప్రార్థన అంగీకరించేటటువంటి వాడు నీవే అని చెప్పి మన ప్రార్థనలో మేలైనా కీడైనా ఏమైనా నీవే నాకు సహాయకుడు అని చెప్పి ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు. శ్రద్ధగా వాక్యం మీ అందరికి ప్రభు నామమున వందనాలు. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం.
సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన, కాంతమ్మ గారు హాస్పిటల్ విషయంలో నాయన వెళ్ళి ఉంటుండగా దయతో మీరు కనికరించి కృప చూపించి ఆమెకు కలిగినటువంటి చిన్నపాటి బాధ నుంచి విడుదల కలిగించి స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరూ నాయన, మా విన్నపాలు మేలైన కీడైన మీ వైపు మేము ఉండడానికి సహాయం చేయమని, నమ్మకం ఉంచడానికి సహాయం చేయమని, మీ బుద్ధి జ్ఞానముల చేత మమ్మల్ని నింపి నడిపించమని ఈ మానవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.